తమిళనాడు రాజకీయాల్లో చాలా ఆసక్తికరమైన పరిణామాలు జరుగుతున్నాయి. అలయన్సెస్ ఉంటాయా, బ్రేక్ అవుతాయా అర్థం కాని పరిస్థితి. వీటన్నిటికీ మూలము విజయ్ టీవీకే రూపంలో యాక్టర్ విజయ్ రంగప్రవేశం చేయడం. యాక్టర్ విజయ్తో బీజేపీ కలుస్తుందా, కాంగ్రెస్ కలుస్తుందా, లేదా యాక్టర్ విజయ్ ఇండిపెండెంట్గా పోటీ చేస్తాడా, ఇదంతా ఒక చర్చనీయాంశంగా మారింది. విజయ్ మీటింగ్ సమయంలో తొక్కిసలాట జరిగినప్పుడు బీజేపీ తమిళనాడు శాఖ వ్యవహరించిన తీరు చూస్తే విజయ్తో కలవటానికి బీజేపీ కూడా సిద్ధపడుతోంది అనే అనుమానం కలిగింది. కానీ ఏడీఎంకేతో బీజేపీ కలిసి ఉంది. ఏడీఎంకే నాయకుడు మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి విజయ్ని జూనియర్ పార్ట్నర్గా అంగీకరిస్తాడు తప్ప ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేడు. సో కొత్త పొత్తులు జరగవచ్చు, కొత్త అలైస్ రావచ్చు అని ఏడీఎంకే ఇండికేషన్లు కూడా ఇచ్చింది. అంటే బహుశా ఏడీఎంకే బీజేపీ ఆఫర్ విజయ్కి జూనియర్ పార్ట్నర్గా. కానీ యాక్టర్స్ ఎప్పుడు రాజకీయాల్లో వెళ్ళినా వాళ్ళు జూనియర్ పార్ట్నర్లుగా రారు, వాళ్ళు ముఖ్యమంత్రులు అనుకునే వస్తారు. తర్వాత తత్వం బోధపడితే నెక్స్ట్ లెవెల్కి వెళ్తారేమో. 2019లో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడు అనుకుని తనకన్నా చిన్న బలహీనంగా ఉన్న వారితో చేతులు కలిపాడు. వామపక్షాలతో బీఎస్పీతో కలిసి థర్డ్ ఫోర్స్గా ఎమర్జ్ అవుతానని చూశాడు. తత్వం బోధపడింది. తాను కూడా 2 సీట్లలో ఓడిపోయాడు. ఒక్కరు గెలిచారు, ఆ ఒక్కరు వైసీపీలో చేరాడు. దీంతో ఇక కలవదని వైసీపీ వ్యతిరేక కూటమి అనే నినాదాన్ని అందుకొని 21 సీట్లకు టీడీపీతో పొత్తులో కలిసి 21 గెలిచాడు. సో తత్వం బోధపడింది గనక పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అనే కాన్సెప్ట్ భ్రమలో లేడు. ఎందుకంటే ఆయన అభిమానులు సీఎం అంటుంటే కూడా పవన్ కళ్యాణ్ అనేవాడు ఏం సీఎం అయ్యానని ఎమ్మెల్యేగానే గెలిపించలేకపోయారు అని అనేవాడు కూడా. సో అందువల్ల మీకు తమిళనాడులో కూడా యాక్టర్ విజయ్ కేవలము జూనియర్ పార్ట్నర్గా ఏడీఎంకే బీజేపీలతో కలిసి ఉంటాడా? సో అనివార్యంగా సీఎం పోస్ట్ కావాలి విజయ్కి. సీఎం పోస్ట్ ఇవ్వగలిగే వారెవరు తమిళనాడు పాలిటిక్స్లో? ఏడీఎంకేతో కూటమి కడితే సాధ్యం కాదు. బీజేపీ ఏడీఎంకేను వదులుకొని వస్తే కలవచ్చేమో, కానీ అందుకు బీజేపీ సిద్ధంగా ఉందా అన్నది ప్రశ్నార్థకం. ఇక డిఎంకేతో కలిసే అవకాశమే లేదు. ఎందుకంటే డిఎంకేతో ఫైట్ చేస్తూనే విజయ్ రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యారు. వాస్తవంగా ఆ మాటకొస్తే బీజేపీ కూడా తను వ్యతిరేకమని టీవీకే చెప్తూ వచ్చింది కూడా. డిఎంకే ఈజ్ అవర్ పొలిటికల్ రైవల్, బీజేపీ ఈజ్ అవర్ ఐడియాలజికల్ రైవల్ అని చెప్పారు. డిఎంకే మా రాజకీయ ప్రత్యర్థి, బీజేపీ మా సైద్ధాంతిక ప్రత్యర్థి అని మాట్లాడారు టీవీకే. కానీ మధ్యలో ఈ స్టాంపీడ్ ఇన్సిడెంట్ జరిగాక కాస్త బీజేపీ సహకారాన్ని ఏమైనా విజయ్ కోరుతున్నాడా అన్న అనుమానాలు కలిగాయి. ఈలోగా కాంగ్రెస్ డిఎంకేల అలయన్స్లో సమస్యలు మొదలయ్యాయి. కాంగ్రెస్ పార్టీ కొత్తగా చేస్తున్న డిమాండ్ ఏంటంటే తమకు రేపు మళ్ళీ అధికారంలోకి వస్తే 2026 ఎలక్షన్స్లో కూడా అధికారంలోకి వస్తే ఈసారి తాము బయట నుంచి మద్దతు ఇవ్వము, అధికారంలో భాగస్వాములు కాదలుచుకున్నాము అని, షేరింగ్ అప్ పవర్ అని. ఎందుకంటే డిఎంకే గత కొన్ని ఎన్నికల్లో మనం చూస్తే మిత్రపక్షాలను ప్రభుత్వంలో కలుపుకునే దానికి వ్యతిరేకంగా ఉంటూ వచ్చింది. సో ఎన్నికల్లో పొత్తులు పెట్టుకొని గెలుస్తున్నారు తప్ప సొంతగానే మెజారిటీ వచ్చాక మిత్రపక్షాలను ప్రభుత్వంలో చేర్చుకోవటానికి వాళ్ళు సిద్ధంగా లేరు. సో కాంగ్రెస్ పార్టీ వాదన ఏంటంటే ఎలా మాకు అధికారంలో భాగం కావాల్సిందే, మా శ్రేణులు అంగీకరించడం లేదు అని కాంగ్రెస్ ఛాలెంజ్. దేశవ్యాప్తంగా కాంగ్రెస్కి ఒక డైలమా ఏంటంటే తాము పొలిటికల్గా రిలవెంట్ ఉండాలి అంటే ఎన్నో కొన్ని సీట్లు గెలవాలి. ఎన్నో కొన్ని సీట్లు గెలవకపోతే పొలిటికల్ రిలవెన్సే పోతుంది కనుక అనేక రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలకు జూనియర్ పార్ట్నర్లుగా కాంగ్రెస్ ఉంటుంది. కానీ దానివల్ల ఆ పార్టీ ఎదగడం లేదు. బీహార్లో ఆర్జేడీకి జూనియర్ పార్ట్నర్గా ఉన్న, యూపీలో సమాజ్వాదీ పార్టీకి జూనియర్ పార్ట్నర్గా ఉన్న కాంగ్రెస్ పార్టీకి వచ్చిన సమస్య అదే. సో అక్కడ కాంగ్రెస్ పార్టీ ఎదగడానికి అడ్డంకిగా మారింది.
దాంతో కాంగ్రెస్ పార్టీలో కూడా డిమాండ్ ఏం పెరుగుతుందంటే మనం ఇలా మిత్రపక్షాలను పట్టుకొని వేలాడితే కాంగ్రెస్ ఎన్నటికీ పెరగదు. కాంగ్రెస్ పార్టీ పెరగాలంటే మరింత ప్రొయాక్టివ్ రోల్ ప్లే చేయాలని. ఈ కాంటెక్స్ట్లోనే తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ ఈసారి పవర్లో షేర్ అడుగుతుంది. దీనికి కూడా కారణం ఏంటంటే నార్త్ ఇండియా లాగా కాంగ్రెస్ వీక్ స్ట్రైక్ రేట్ ఉన్న పార్టీ కాదు తమిళనాడులో. మీకు బీహార్లో అయినా ఇతర నార్త్ ఇండియన్ స్టేట్స్లో అయినా కాంగ్రెస్ జూనియర్ పార్ట్నర్గా ఉన్న చోట, యూపీ కావచ్చు, ఇలాంటి చోట కాంగ్రెస్ పార్టీ మాత్రమే పోటీ చేసే రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ ఈ స్టేట్స్ వేరు, కాంగ్రెస్ పార్టీ మేజర్ పార్టీ. యూపీ, బీహార్ వేరు. యూపీ, బీహార్లలోమో కాంగ్రెస్ జూనియర్ పార్ట్నర్గా ఉంటే కాంగ్రెస్ పార్టీ జూనియర్ పార్ట్నర్గా ఉండడం వల్ల వారి వల్ల మిత్రులు కూడా నష్టపోయారు. ఇప్పుడు ఆర్జేడీ బెటర్ స్ట్రైక్ రేట్ ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ లో స్ట్రైక్ రేట్ వల్ల లాస్ట్ 2020లో ఆర్జేడీ అధికారాన్ని రాలేకపోయింది. కానీ తమిళనాడుకి వచ్చే వరకు కాంగ్రెస్ స్ట్రైక్ రేటు రిలేటివ్లీ బెటర్. అది సొంత బలమా, డిఎంకే బలమా అది చెప్పడం కష్టం, కానీ స్ట్రైక్ రేట్ అయితే బెటర్గా ఉంది. ఇప్పుడు 2021 అసెంబ్లీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ 25 సీట్స్ పోటీ చేస్తే 18 గెలిచింది. 2024 ఎన్నికల్లో 9కు 9 గెలిచింది. కాంగ్రెస్ పార్టీ వాదన ఏంటంటే మా స్ట్రైక్ రేట్ బాగుంది కనుక ఈసారి అసెంబ్లీ ఎలక్షన్లో 35 సీట్స్ అడుగుతోంది కాంగ్రెస్ పార్టీ. కానీ అందుకు సిద్ధంగా లేదు డిఎంకే. 18 సీట్స్ గెలిచారు, కావాలంటే 19 ఇస్తామనే రీతిలో డిఎంకే బేరం మొదలుపెట్టింది. మ్యాక్సిమం అయితే లాస్ట్ టైం పోటీ చేసిన సీట్లకు ఎగ్రీ కావచ్చు, ఎక్కువ సీట్లకైతే డిఎంకే ఇవ్వటానికి రెడీగా లేదు. దాంతో డిఎంకే 2 నెలల్లో ఎన్నికలు ఉన్నా కూడా డిఎంకే కాంగ్రెస్ల మధ్య సీట్ల సర్దుబాటు ఇప్పటికీ పూర్తి కాలేదు. ఇక తాజాగా కొత్త డిమాండ్ కాంగ్రెస్ నుంచి ఏమొస్తుంది, మాకు కనీసం 6 మంత్రి పదవులు ఇవ్వాలి, రేపు కనుక తమిళనాడులో మళ్ళీ కూటమి అధికారంలోకి వస్తే అని. సో దానికి డిఎంకే సిద్ధంగా లేదు. ఈలోగా ప్రభుత్వ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి, డిఎంకే మళ్ళీ అధికారంలోకి రాకపోవచ్చు అనే భావన కూడా కాంగ్రెస్ నేతల్లో మొదలు కావడంతో కాంగ్రెస్ పార్టీ పక్కచూపులు చూడడం మొదలైంది. జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీకి మీకు అరవింద్ కేజ్రీవాల్ పార్టీ కావచ్చు, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ వరకు ఇండియా కూటమిలో కాంగ్రెస్తో అంటీ ముట్టని రీతిలో ఉన్నాయి. డిఎంకే మొదటి నుంచి కూడా కాంగ్రెస్కు నేషనల్ పాలిటిక్స్లో లాయల్ అలై. ఇప్పుడు ఆ లాయల్ అలైని తమిళనాడులో దూరం చేసుకుంటే ఎలా? అప్పుడు ఇండియా కూటమి ప్రశ్నార్థకం కావడమే కాదు, కాంగ్రెస్ మిత్రపక్షాల పట్ల అనుసరించే వైఖరే నెగిటివ్గా మారిపోతుంది. ఇప్పుడు ఈ ఇయర్లో ఎన్నికలు జరిగే కేరళలో తన జాతీయ స్థాయిలో మిత్రపక్షాలైన కమ్యూనిస్టులతోనే కాంగ్రెస్ ఫైట్ చేయాలి. బెంగాల్లో తమ ఇండియా కూటమి భాగస్వామ్య పక్షమైన తృణమూల్ కాంగ్రెస్తోనే ఫైట్ చేయాలి. ఈ తమిళనాడులో కూడా తమ ఇండియా కూటమి పక్షమైన డిఎంకేతో ఫైట్ చేస్తే ఎలా అనేటువంటి డైలమా కాంగ్రెస్ పార్టీలో ఉంది. ఇలా కాంగ్రెస్ పార్టీ అటు డిఎంకే సీట్లు 35 ఇవ్వడం లేదు, అధికారంలో వాటా అంటే ఇవ్వనంటూ ఉంది, డిఎంకేతో పొత్తుంటే గెలుస్తామా లేమా అని అనుమానం. ఈ 3 డైలమాలు మొదలైన తర్వాత ఎలా వదులుకుంటే జాతీయ రాజకీయాలపై ప్రభావం ఏంటి అని ఈ గందరగోళంలో ఉండగా టీవీకే విజయ్ నుంచి వస్తున్న ప్రేమ లేఖలు మరో సమస్య తెచ్చిపెట్టాయి. సో ఆల్రెడీ రిలేషన్షిప్లో కాంగ్రెస్ డిఎంకేతో రిలేషన్షిప్లో ఉంది, అది బ్రేకప్ కాలేదు. ఈలోగా టీవీకే ప్రపోజ్ చేయడం మొదలుపెట్టింది. సో ఒకరితో రిలేషన్షిప్ ఉండగా ఇంకొకరు ప్రపోజ్ చేస్తే ఏం జరుగుతుంది? ఆ రిలేషన్షిప్ బ్రేక్ అవ్వటానికి ఈ ప్రపోజల్ కాస్త కారణమవుతుంటుంది. ఇప్పుడు అదే పరిస్థితి. తాజాగా టీవీకే చీఫ్ యాక్టర్ విజయ్ ఫాదర్ చంద్రశేఖర్ ఒక ఆసక్తికరమైన కామెంట్ చేశాడు. కాంగ్రెస్ పార్టీకి చరిత్ర ఉంది, వారసత్వం ఉంది, కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రాన్ని తెచ్చిన పార్టీ, కానీ కాంగ్రెస్ బలహీనపడుతూ వస్తోంది. దేశమంతటా మిత్రపక్షాలతో కలిసి కాంగ్రెస్ బలహీనపడుతోంది. కానీ యాక్టర్ విజయ్ సిద్ధంగా ఉన్నాడు కాంగ్రెస్ను బలోపేతం చేయడానికి అని. సో డిఎంకే కాంగ్రెస్ను బలహీనపరుస్తోంది, మేము బలపరుస్తాం అని టీవీకే విజయ్ ఆ రిలేషన్షిప్ బ్రేక్ చేసుకుని మాతో రిలేషన్షిప్లోకి రమ్మండి అని టీవీకే ఒక ప్రేమ లేఖ పంపింది.
ఏదో సాధారణ నాయకుడికి కాదు, పంపింది ఎవరు, మళ్ళీ సాక్షాత్తు విజయ్ ఫాదరే. ఇప్పుడు కాంగ్రెస్ ఎలా రియాక్ట్ కావాలి? సో ఈ లవ్ లెటర్ బయటకు వచ్చాక ఎక్కడ డిఎంకే ఏమనుకుంటుందో అని ఈలోగా రాష్ట్ర కాంగ్రెస్ అయితే తిరస్కరిస్తూ ప్రేమలేఖను, ఇది వన్ సైడ్ ప్రేమ, మాకే సంబంధం లేదు అని చెప్పి ఒక ఆసక్తికరమైన కామెంట్ చేశారు. సో ఎందుకంటే యాక్టర్ విజయ్ ఫాదర్ అన్నాడు కదా, కాంగ్రెస్ బలహీనపడుతోంది, రోజు రోజుకు దేశమంతటా బలహీనపడుతోంది మిత్రపక్షాలతో కలిసి, సో మేము కాంగ్రెస్నే బలోపేతం చేస్తామన్నాడు కదా. దాంతో కాంగ్రెస్ స్టేట్ చీఫ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, మా కాంగ్రెస్ పార్టీకి బూస్టు హార్లిక్స్ అవసరం లేదు, మా కాంగ్రెస్ పార్టీకి బూస్ట్ హార్లిక్స్ బోర్న్విటా ఇవన్నీ మా రాహుల్ గాంధీయే అని ప్రకటించాడు. నిజంగానే కాంగ్రెస్ పార్టీకి సొంత నాయకత్వం వల్లనే బూస్టు హార్లిక్స్ బోర్న్విటా చ్యవన్ప్రాష్ అన్నీ దొరికి ఉంటే ఇంతదాకా పంచాయతీ ఎందుకుంటుంది? అవన్నీ లేకనే కదా సమస్య వచ్చేది. కానీ కాంగ్రెస్ పార్టీ ఉంది అని చెప్తోంది. సమస్య అదే ఉంటే విజయ్ ఎందుకు, స్టాలిన్ ఎందుకు? కాంగ్రెస్ పార్టీ సొంతగా అధికారంలోకి వచ్చేది కదా. సో విజయ్ పార్టీ 60 సీట్లు ప్రామిస్ ఇవ్వటానికి రెడీగా ఉంది. ఎందుకంటే వాళ్ళకన్నీ ఖాళీ ఉన్నాయి కదా. 234 సీట్స్లో మీకు డిఎంకే ఎన్ని ఇచ్చినా 30 ఇచ్చారు కష్టం, 30 సీట్స్ ఇచ్చారు. సో ఇప్పుడు టీవీకే బంపర్ ఆఫర్, 60 సీట్స్లో కాంగ్రెస్ పోటీ చేయవచ్చు, అలాగే మీకు మంత్రి పదవులు కూడా ఇస్తాం, చీఫ్ మినిస్టర్గా మీరు విజయ్ని యాక్సెప్ట్ చేస్తే అని. సో అందువల్ల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలి? డిఎంకేతో బేరసారాల్లో విజయ్ ప్రేమలేఖను ఒక బార్గెనింగ్ చిప్గా వాడుకోవచ్చు. కానీ అల్టిమేట్గా డిఎంకే ఆ బార్గెనింగ్ చిప్కి లోబడుతుందా, డోంట్ కేర్ అంటుందా అనుకున్నప్పుడు ఏం లాభం? అటు విజయ్తో వెళ్ళాలా, ఇటు డిఎంకేతో వెళ్ళాలా, ఏమీ అర్థం కాని గందరగోళ పరిస్థితిలో కాంగ్రెస్ ఉంది. సో కాంగ్రెస్ పార్టీ అందుకే మా రాహుల్ గాంధీ సరిపోతాడు, హార్లిక్స్ బోర్న్విటా బూస్టు చ్యవన్ప్రాష్ అన్ని మావాడే అని అంటున్నారు. కానీ అన్ని వాళ్ళలోనే అయితే డిఎంకే తప్పొత్తు ఎందుకు? సో దే ఆర్ లుకింగ్ ఫర్ సమ్ బూస్ట్ అండ్ బోర్న్విటా అని అర్థమవుతుంది కదా.